ఇండిగో క్రైసిస్కి అసలు కారణం ఏంటి? డీజీసీఏ తెచ్చిన కొత్త నిబంధనల్ని ఇండిగో ఇంప్లిమెంట్ చేయలేకపోవడమే కారణమా? అంతకు మించిన పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ రీజన్స్ దీని వెనుకున్నాయా? ఇది ఒక స్కామ్ అనే చర్చ ఎందుకు జరుగుతుంది? ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత పొలిటికల్గా ఈ ఇండిగో క్రైసిస్ ఇంప్లికేషన్స్ కేంద్రం మీద, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మీద ఎలా పడ్డాయి అనేది కూడా ఇక్కడ క్రూషియల్ ఎలిమెంట్ అయిపోయింది. అంటే ఒకటి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, రెండోది పొలిటికల్ డైమెన్షన్. ఈ రెండు చూస్తే గనక అసలు ఇండిగో క్రైసిస్ వెనుక రియల్ రీజన్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇండిగో ఫ్లైట్స్ దేశవ్యాప్తంగా షార్టేజ్ రావటము, అప్పటికప్పుడు క్యాన్సిల్ అయిపోవటము, వేల కొద్ది ప్రయాణికులు అక్రాస్ ద కంట్రీ నానా అవస్థలు పడడం వారం రోజులుగా చూస్తూ ఉన్నాం. వందల కొద్ది ఫ్లైట్ సర్వీస్ లాగిపోయేసరికి జనం అల్లాడిపోవటమే కాదు, కేంద్రం మీద, సివిల్ ఏవియేషన్ మీద, మరీ ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మీద భగ్గుమనే పరిస్థితి వచ్చింది. పరిస్థితిని చక్కదిద్దడానికి స్వయంగా మోడీ రంగంలోకి దిగారు అంటే ఈ ఇంటెన్సిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇదే టైంలో అసలు ఇండిగో క్రైసిస్కి కారణం ఏంటి, మిగతా ఎయిర్లైన్స్లో లేని ప్రెషర్ కానీ సిచ్యువేషన్ కానీ ఇండిగోలోనే ఎందుకుంది అని మాట్లాడడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2024 జూన్లో ఇండిగో షేర్ల వాల్యూ అమాంతం ఎందుకు పెరిగింది అనే చర్చ జరుగుతోంది. ఆ పాయింట్ ఆఫ్ టైం ప్రాధాన్యం ఏంటో తెలియాలి అంటే గనక అసలు డీజీసీఏ తెచ్చిన నిబంధనలు ఏంటి, వాటి టైం ఫ్రేమ్ ఎలా ఉందో మనం ముందు తెలుసుకోవాలి. డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త నిబంధనలు 2024 జనవరిలో నోటిఫై చేసింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అన్నారు వాటిని. వాటి ప్రకారం పైలట్ల రెస్టింగ్ పీరియడ్ 36 గంటల నుంచి 48 గంటలకు పెరిగింది. అలాగే నైట్ డ్యూటీ కూడా 2 రోజుల మించి ఉండకూడదు వరుసగా అని చెప్పడం లాంటి నిబంధనలు ఉన్నాయి. ఆ తర్వాత సేఫ్టీ మెజర్స్ విషయంలో కూడా ఎయిర్లైన్స్ నడిపే సంస్థలకి డీజీసీఏ చాలా క్లియర్ కట్ గా నిర్దేశించింది. వీటిని 2024 జూన్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది. చెప్పేసరికి ఈ సంస్థలన్నీ అంత తొందరగా ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు, ఈ టైం ఫ్రేమ్ను పొడిగించాలి అంటే సంవత్సరం పాటు వాయిదా వేసింది. అంటే 2025 జూన్ నాటికి డిఫర్ చేసింది. యాంపిల్ టైం ఉన్నట్టే కదా, దాదాపు 1.5 year ఉంది కదా. అయినా సరే ఇండిగో ఆ టైం లిమిట్కి తగ్గట్టుగా చేంజెస్ చేసుకోలేకపోవటము, పైలట్ రిక్రూట్మెంట్ లాంటివి చేసుకోకపోవడం వల్ల ఈ క్రైసిస్ వచ్చి పడింది. అయితే ఇండిగో షేర్ వాల్యూలో వచ్చిన ఫ్లక్చుయేషన్స్కి ఈ క్రైసిస్కి లింక్ ఉందా అనే చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇదంతా స్కామ్ ఏమో అనే మాట రావడానికి అదే కారణం. ఎందుకో తెలుసా, 2024 జూన్ అంటే ఎప్పుడైతే డీజీసీఏ ఈ కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి అని మొదట చెప్పిన పాయింట్ ఆఫ్ టైం అనమాట ఇది. ఈ టైంలో ఇండిగో షేర్ వాల్యూ అమాంతం పెరిగింది. మార్కెట్ మొత్తం ఆశ్చర్యపోయి అటువైపు చూసింది. సరిగ్గా ఇదే టైంలో ఇండిగోకి లాభం చేసేలాగా ఈ డీజీసీఏ నిబంధనల ఇంప్లిమెంటేషన్ గడువుని పోస్ట్ పోన్ చేశారు సంవత్సరానికి పైగా. అంటే షేర్ వాల్యూ పెరిగింది, నిబంధనల్ని అమలు చేసే పీరియడ్ని పోస్ట్ పోన్ చేశారు. అందుకోసమే పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఏమైనా ఉందా దీని వెనుక అనే చర్చ గుమ్ముగా జరుగుతోంది. దానికి తోడు సంపన్నుడిగా ముద్రపడ్డ ఒక మంత్రి ఇండిగోలో భారీగా షేర్లు కొన్నారు అనే మాట రావడం వెనుక రాజకీయ ప్రకంపనలు మొదలైపోయినాయి. అఫ్ కోర్స్ ఆయన ఎన్నికల టైంలోనే చెప్పుండొచ్చు 100కు పైగా ప్రఖ్యాత కంపెనీలో తనకి షేర్లు ఉన్నాయి అని. కాకపోతే ఇప్పుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు, సన్నిహితుడిగా ఉన్నప్పుడు ఇలా ఇండిగోకి సంబంధించిన షేర్లు ఆయన కొన్నారా, కొంటే నిబంధనల అమలు గడువు పొడిగించడానికి అది ఏమైనా కారణమయ్యిందా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. అందుకోసమే ఈ ఇష్యూకి పొలిటికల్ గ్రావిటీ వచ్చింది. ఒక పక్కన ప్రయాణికుల అవస్థలు, ఇంకో పక్కన పొలిటికల్ ఇంటర్వెన్షన్ మీద చర్చలు జరుగుతున్న టైంలో మోడీ రంగంలోకి దిగి ప్రత్యేకంగా రివ్యూ చేయడము, పరిస్థితిని గాడిలో పెట్టేందుకు హుటాహుటిన చర్యలు తీసుకోవాలి అని ఆదేశించడం చూసాం. ఎందుకంటే ఇండిగో అనేది డొమెస్టిక్ క్యారియర్స్లో 65% ఆఫ్ సర్వీసెస్ నడుపుతోంది. రోజుకి 2200 ఫ్లైట్స్ నుంచి 2300 ఫ్లైట్ సర్వీసులు ఇండిగో నడుపుతోంది అనే ఒక అంచనా ఉంది. అందుకోసమే ఈ ఇంపాక్ట్ గట్టిగా పడింది. ఇంతకీ అసలు ఇండిగో ఎందుకు డీజీసీఏ నిబంధనలను అమలు చేయలేకపోయింది అని చూస్తే గనక కొన్ని కారణాలు కనపడతాయి. అదేంటో తెలుసా, పైలట్ రిక్రూట్మెంట్ అనేది ఆగమేఘాల మీద చేసే పరిస్థితి లేదు ఇండియాలో. ఎందుకంటే ట్రైన్డ్ పూల్ ఆఫ్ పైలట్స్ లేరు మన దగ్గర. ఆ తర్వాత ఇతర సంస్థల నుంచి తీసుకుని రిక్రూట్ చేయాలన్నా కానీ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇప్పుడు
సపోజ్ ఒక సీనియర్ పైలట్ ఎవరైనా ఉద్యోగానికి రాజీనామా చేయాలి అంటే 12 నెలల నోటీస్ పీరియడ్, అంటే 1 ఇయర్ నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. రీప్లేస్మెంట్కి ఆ ఎయిర్లైన్స్ నడిపే సంస్థకి టైం కావాలన్నమాట. ఈ లెక్కన ఈ సంవత్సరానికి పైగా టైం ఉన్నా కానీ ఇండిగో చేయలేకపోయాము ఇలాంటి నిబంధనల వల్ల అని చెప్తూ ఉంది. ఆ తర్వాత ట్రైన్డ్ పూల్ ఆఫ్ పైలట్స్ మన దగ్గర అవైలబుల్ లేరు, ఎందుకంటే ట్రైనింగ్ అప్పటికప్పుడు పూర్తి చేసే పరిస్థితి ఉండదు. తర్వాత పైలట్ కావాలి అంటే నిర్ణీత ఫ్లయింగ్ అవర్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ కారణమయ్యాయి అని ఇండిగో చెప్తూ ఉంది. అయితే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు గాక, మరి హౌ అబౌట్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది ఇక్కడ పాయింట్. అంటే ఇండిగోకి టెక్నికల్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మరి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈ ఏడాదిన్నర కాలంగా ఏం చేసింది? 65% సర్వీసులు వాళ్లే నడుపుతున్నారు కదా, మరి నిబంధనలు అమలు చేసే కెపాసిటీ ఉందా లేదా, చర్యలు తీసుకున్నారా లేదా? అసలే ఇండిగోకి తక్కువ మ్యాన్ పవర్ తో సర్వీసులు నడిపే సంస్థగా పేరుంది కదా, మరి ఇలాంటప్పుడు మానిటర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. పైగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి ఇప్పుడు పనులేమున్నాయి? చాలా మంది పార్లమెంట్ లో కూడా మాట్లాడడం చూసాం కదా. అసలు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి ఎయిర్ ఇండియాని అమ్మేసిన తర్వాత పనే లేదు, ఎందుకు ఆ మినిస్ట్రీ ఆ సివిల్ ఏవియేషన్ ని కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీలో విలీనం చేయండి అని మాట్లాడడం చూసాం కదా. Why do we need a separate ministry for civil aviation? ఇలాగా అయినా సరే మినిస్ట్రీ ఎగ్జిస్టెన్స్ లో ఉంది అంటే దానికి అర్థం ఏంటి? రవాణా రంగంలో ఇది చాలా కీలకం, క్రూషియల్ సర్వీస్ సెక్టర్, ప్రొడక్షన్ సెక్టర్ కి ఈ ఎయిర్లైన్స్ అనేది వెన్నెముక కాబట్టి, రేస్ అగెన్స్ట్ టైం కాబట్టి ఆ ఏవియేషన్ మినిస్ట్రీని నడుపుతోంది కేంద్రం. మరి ఇంత క్రూషియల్ బాధ్యతలో ఉన్నప్పుడు మరి పని కూడా తక్కువే ఉంటుంది కదా. ఆ పని తక్కువ ఉన్నా కానీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎందుకు ఇండిగోతో సమన్వయం చేసుకోలేకపోయారు, నిబంధనలు పాటించేలాగా చేయలేకపోయారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకోసమే రామ్మోహన్ నాయుడు తలకి చుట్టుకుంది ఇదంతా. తద్వారా టీడీపీ మీద కూడా రాజకీయంగా విపరీతమైన ప్రెషర్ పెరగడంతో పాటు నెగిటివిటీ వచ్చింది. అందుకోసమే ఏదో రకంగా కవర్ చేయాలనుకుని రామ్మోహన్ నాయుడుతో పాటు లోకేష్ కూడా ఇండిగో క్రైసిస్ ను మానిటర్ చేస్తున్నారు అని జాతీయ టెలివిజన్ ఛానల్లో టీడీపీ అధికార ప్రతినిధి చెప్పి అబాస్ పోలవడం చూసాం. From our party's side, Nara Lokesh ji is also monitoring the situation. అసలు ఈ క్రైసిస్ లో లోకేష్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు అని అర్నాబ్ అడిగారు కదా. Nara Lokesh is not the Minister for Civil Aviation. In what capacity is he monitoring the situation? ఎస్, ఇలాగే. ఆ తర్వాత ఇంత క్రైసిస్ వచ్చి రోజుల తరబడి 4-5 రోజుల పాటు జనం అల్లాడిపోతూ ఉన్నా కానీ సమాధానం చెప్పండి, అసలు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అడగడానికి రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేస్తే ఆయన కట్ చేస్తున్నారు అని అర్నాబ్ గోస్వామి దేశం మొత్తం వినేలాగా చెప్పడం చూసాం కదా. We called Rammohan Naidu and he switched off his phone. ఎస్, అంటే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు పర్ఫార్మెన్స్ ని, క్రెడెన్షియల్స్ ని ఈ క్రైసిస్ ఎఫెక్ట్ చేసి తీవ్రంగా దెబ్బతీసింది. అలాగే టీడీపీ కూడా పొలిటికల్ గా ఇదొక మచ్చగా మిగిలిపోయే పరిస్థితి వచ్చేసింది. అందుకోసమే ఇప్పుడు ఇండిగో క్రైసిస్ మీద లోతుగా చర్చ జరగాలి, విచారణ కూడా ఆదేశించాలి అనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎందుకు అంటే నేను ఇందాక చెప్పా కదా, నిబంధనల్ని పోస్ట్ పోన్ చేసిన పీరియడ్లోనే ఇండిగో షేర్ వాల్యూ ఎందుకు పెరిగింది అనేది అసలు హార్ట్ ఆఫ్ ద ఇష్యూనా, దీని వెనక ఫైనాన్షియల్ మోటివ్స్ ఉన్నాయా అనే మాట వచ్చేసరికి ఇప్పుడు ఇది కేవలం ప్రయాణికుల అవస్థలకే పరిమితమైంది కాదు, ఆర్థికంగా రాజకీయంగా కూడా ముందు ముందు పరిణామాల్ని శాసించబోతోంది, ఈక్వేషన్స్ ని మార్చబోతోంది ఈ క్రైసిస్ ఇష్యూ అని అనిపిస్తూ ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పి తీరాలి. డీజీసీఏ నిబంధనలు మార్చే టైంలోనే సరిగ్గా అదానీ గ్రూప్ ఇండియాస్ లార్జెస్ట్ పైలట్ శిక్షణ సంస్థని అక్వైర్ చేసింది. అంటే భారీ స్థాయిలో పైలట్లని సిద్ధం చేయబోతున్నాము అని అదానీ గ్రూప్ ఇదే పీరియడ్లో ప్రకటించడానికి కూడా ఇప్పుడు పెక్యులర్గా కనుబొమ్మలు ఎగరేసి చూసే పరిస్థితి వస్తూ ఉంది. అఫ్కోర్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్స్ అదానీ చేతుల్లోకి వెళ్తున్నాయి అని చర్చ జరుగుతున్న టైంలో పైలట్ ట్రైనింగ్ లో కూడా అదానీ ఎంటర్ కావడము, పైలట్ల కొరత బేస్డ్గా ఎయిర్లైన్స్ లో సంక్షోభం రావడం అనేది కూడా చాలా పెక్యులియర్ గా చర్చనీయం అవుతోంది ఇప్పుడు ఇండియాలో. ఇంతకీ ఈ ఇండిగో క్రైసిస్ ఒక స్కామ్ అనే ఎలిగేషన్స్ తో మీరు ఏకీభవిస్తారా? ఇనీషియల్ గా జరుగుతున్న చర్చలో అయితే లాజిక్ కనపడుతోంది కదా, మరి దాని ప్రకారం ఇది పార్టీల తలరాతలను మార్చే ఇష్యూ అవుతుందా విచారణ జరిగితే గనక? ఏమంటారు?